ఫ్లిప్కార్ట్లో ఒక ఐటమ్ సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి ఇన్స్టెంట్గా ఉంటాయి. ఎందుకు అంటే ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే డేటాబేస్లో మనకి కావాల్సిన డేటాని వెంటనే వెతికి పెట్టే ఒక టెక్నిక్. ఇప్పుడు మామూలుగా బుక్లో ఇండెక్స్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ ఇండెక్స్ పేజ్లో చాప్టర్ నేమ్ చూస్తే పేజ్ నెంబర్ డైరెక్ట్గా చెప్పేయచ్చు. అంటే ప్రతి పేజు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇలానే డేటాబేస్లో కూడా ఇండెక్సింగ్ క్రియేట్ చేస్తే మనకి కావాల్సిన డేటా ఫాస్ట్గా దొరుకుతుంది. లేకపోతే ఏమవుతుందంటే రో బై రో స్కాన్ చేయాలి. దీనివల్ల సర్చ్ టైం అనేది చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రెడ్ షూ కోసం వెతుకుతున్నాను అనుకోండి. రెడ్ షూ అని టైప్ చేయగానే ఇండెక్సింగ్ యూస్ చేస్తే మనకి రిలేటెడ్ డేటా మొత్తం అక్కడ చూపిస్తుంది. లేకపోతే ఏమవుతుంది అంటే రో బై రో స్కాన్ చేయాలి కాబట్టి దీనివల్ల సర్చ్ టైం అనేది పెరుగుతుంది. యూజర్కి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఇండెక్సింగ్ అనేది యూస్ చేస్తాం. ఇండెక్సింగ్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే సెర్చ్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. అట్లానే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే మనకి స్టోరేజ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అవసరం అవుతుంది. అది పర్లేదు. సింపుల్ గా చెప్పాలి అంటే బుక్ లో ఇండెక్సింగ్ పేజ్ అనేది డైరెక్ట్ గా పేజ్ నెంబర్ ఎలా అయితే చూపిస్తుందో అలానే డేటాబేస్ లో ఇండెక్సింగ్ అనేది డైరెక్ట్ గా డేటాని చూపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం రెండు టేబుల్స్ ని ఎలా కలపాలి, కలిపిన డేటాని ఎఫిషియెంట్ గా ఎలా ఫెచ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం.